ఈరోజు కమ్మూరు గ్రామ పొలము 116-2 సర్వే నంబరు గుడేరు మండలం ఇది. ఈ గుడేరు మండలంలో ట్రాన్స్మిషన్ లైన్స్ అనేటివి కరెంటుకు సంబంధించి ఈ లైన్స్ అనేటివి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అందరి రైతుల మీద అందరి పొలాల మీద కూడా ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ అనేటివి పోతాయి. దీంట్లో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 సెక్షన్ 164/85 దీనిల మేరకు ఏ పట్టా భూమికి సంబంధించిన వ్యక్తి కూడా ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ని వేయకూడదు అని అడ్డుకోవడానికి వీలు లేదు. నంబర్ 1 పాయింట్. నంబర్ 2, కాంపెన్సేషన్కి సంబంధించి స్టేట్ లెవెల్ కమిటీ, డిస్టిక్ లెవెల్ కమిటీ ఉంటాయి. డిస్టిక్ లెవెల్ కమిటీలో డిస్టిక్ కలెక్టర్ గారు హెడ్, ఆయన కూడా కాంపెన్సేషన్ని ఈ ల్యాండ్కి సంబంధించి అన్ని భూములతో పాటు ఈ భూమిని కూడా కాంపెన్సేషన్ అనేది 11, 12, 20, 25వ తారీఖున ఆ కాంపెన్సేషన్ కట్టి అది వీళ్ళందరికీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ క్రమంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే ఆగస్టు ఇప్పుడు జరుగుతూ ఉంది. మనకు దాదాపు 9 నెలల కాలంగా ఈ సర్వే నంబర్లో ఒక టవరు నిలిచిపోయి ఉంది. మొత్తం ప్రాజెక్ట్ వర్క్ యువతల జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ కోసం ఏర్పాటు చేస్తున్నటువంటిది. ఇది రైతులందరికీ కరెంటు రావాలి అంటే ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ ఎవరిదో ఒకరి పొలాల మీద అంటే పోక తప్పదు. ఇవి ఏమున్నా కానీ కాంపెన్సేషన్ మీద మనము డిస్కషన్ చేయొచ్చు. కాంపెన్సేషన్ మనకి ఇంకా ఎక్కువ కావాలని చెప్పేసి కలెక్టర్ గారి దగ్గర డిస్కస్ చేయొచ్చు, కానీ అసలు లైన్స్నే వేయనేము అనేది కరెక్ట్ అయితే కాదు. సార్, మీరు ఏ విధంగా ఒక పేపర్ లేకోకుండా, ఒక పర్మిషన్ లేకుండా, ఒక సంతకం లేకుండా పొలం లేక ఏ విధంగా వస్తారు అని అడుగుతున్నారు సార్ వాళ్ళు. ఏమంటే పేపర్ ఉంది, పర్మిషన్ ఉంది, సంతకం ఉంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళ సంతకాలతో ఈరోజు గౌరవ కలెక్టర్ గారు ఉత్తర్వులు అమలు చేసేందుకు వెళ్తున్నామని మా మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు అమ్మారావు గారు పిలిచింటే ఆయనతో పాటు పోలీస్ ప్రొడక్షన్గా వచ్చాము. సార్తో పాటు ఉన్నాము. ఇక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా చూస్తాం.